దేవుడు ఉన్నాడనంటే నమ్మే వాళ్ళు ఉంటారు, కానీ దేవుడు సహాయం చేస్తాడు, మన అక్కర్లు తీరుస్తాడు, మన అవసరతలు తీరుస్తాడు అనంటే చాలామందిలో అంత నమ్మకం ఉండదండి, అంత నమ్మకం ఉండదు. ఈ రాత్రి దేవుడు ఉన్నాడని ఇక్కడికి వచ్చినటువంటి నేను ఏ సమస్యలతో ఉన్నావో, ఏ బాధలతో ఉన్నావో, ఏ అక్కర్లతో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీ అవసరతలు, నీ అక్కర్లు నా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు అని నమ్మంతే. ఆయనకి ఒక పేరుంది. ఏమిటా పేరు అనంటే నమ్మదగిన దేవుడు. ఏ దేవుడు? నీవు నేను ఆరాధిస్తున్నటువంటి యేసయ్య నమ్మదగిన వాడండి, నమ్మకమైన వాడండి. ఆయనను నమ్మిన వారిని సిగ్గుపడనీయడు అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక ఆయన నన్ను సిగ్గుపడనిస్తాడా? ఒక మనిషిని నమ్మితేనే మనిషి మనల్ని సిగ్గుపడకుండా ఉంచడానికి ప్రయత్నిస్తాడు. ఇక దేవుణ్ణే నమ్మినటువంటి వ్యక్తులకి దేవుడు ఎలా సిగ్గుపడనిస్తాడు? ఎలా తలదించుకొనిస్తాడు? పొరపాటును కూడా నీ తల దించుకునేటట్లుగా నీ దేవుడు చెయ్యడు. నేను నమ్మిన వానిని ఎరుగుదును, నేను నమ్మిన వానిని ఎరుగుదును. మీలో ఎంతమందికి యేసయ్య తెలుసో, ఎంతమంది యేసయ్యని ఎరిగిన వారు ఉన్నారో చేతులు ఎత్తండి. మీ అందరికీ యేసయ్య ఎరుకేనా? నిజంగా నేను నమ్మను. యేసయ్యని నువ్వు ఎరుగుతే నీ జీవితంలో ఏర్పడే సమస్యలకి, బాధలకి, ఇబ్బందులకి భయపడు. మీలో అన్న నాకు ఏ భయం లేదు అన్నవారి చేతులు ఎత్తండి. ఏ దిగులు లేదు అన్నవారి చేతులు ఎత్తండి. ఏ చింత లేదు అన్నవారి చేతులు ఎత్తండి. యథార్థంగా లేదా? చిన్న సమస్యకి అన్నం తినకుండా అమ్మోళ్ళు కూర్చుంటావు, ఏడుస్తూ ఉంటావు. ఎవరైనా ఏదన్నా మాట అంటే దిగులు పడతావు. పడరా? నేను చెప్తున్నాను, నిజంగా యేసయ్యని ఎరిగినటువంటి వ్యక్తి దేనికి భయపడ్డండి, దేనికి దిగులు చెందడు, దేనిని గురించి ఆలోచించడు. మనందరికి బైబిల్ గ్రంథంలో పేతురు భక్తుడు తెలుసు. పేతురు ప్రభువుని వెంబడించినటువంటి వ్యక్తి. తన వలని, పడవని వదిలిపెట్టి ప్రభువుని వెంబడించాడు. 3.5 సంవత్సరం ప్రభువుతో పాటు జీవించాడు. ఎన్నో రకాల ప్రతికూలమైన పరిస్థితులు చూశాడు. యేసు ప్రభు తన కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు చేస్తుంటే చూశాడు. ఆశ్చర్య కార్యాలు చూశాడు. తన జీవితంలో అసాధ్యమైన కార్యాలు ఎన్నో తన కళ్ళ ముందు చూస్తూ ఎంతగా దేవుణ్ణి మహింపరిచాడు. అయితే సమీపాన ఉన్నటువంటి పేతురు, యోహాను ఇంకా మిగిలినటువంటి శిష్యులందరికీ కూడా ప్రభు తనను గురించి బయలుపరుచుకున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది సర్వమానవాళి పాపాల కొరకై ప్రాయశ్చిత్తము చెల్లించడానికి. మరణించి మరణాన్ని గెలిచి తిరిగి 3వ రోజు లేచి ఆయన ఆరోహణం అవుతాడు అని వాళ్ళందరికీ చెప్పాడు. అయితే ఆయన మరణించిన తర్వాత ఈ శిష్యుల్లో కొంతమంది కలవరపడ్డారు, భయపడ్డారు. ఇప్పటి వరకు ప్రభు మనకు తోడై ఉన్నాడు, ఆయన మనకు సహాయం చేశాడు, ఎన్నో అవసరతలు తీర్చాడు. ఇప్పుడు ఆయన మన నుండి దూరం అయిపోయాడు, మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఒక కలవరంతో వాళ్ళు ఉన్నటువంటి వేళ ప్రభు మరణించి మరణాన్ని గెలిచి వారి దగ్గరకు వచ్చి వారిని ధైర్యపరిచాడు, వారితో మాట్లాడాడు. నేను ఆరోహణమై వెళ్ళిపోతున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి సర్వజనులను నాకు శిష్యులుగా చేయాలి, ఈ బాధ్యత మీకు నేను అప్పగిస్తున్నాను అని వారిని ధైర్యపరిచి వారందరినీ కూడా ఆదరించడానికి, వారందరికీ తోడుగా ఉండడానికి ఆదరణకర్తను, పరిశుద్ధ ఆత్మను దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత దేవుని ఆత్మను పొందుకున్నటువంటి పేతురు, ఆయనతో పాటు ఉన్న శిష్యులు ఇక ప్రభువుని మహిమపరచడం ప్రారంభించారు, ప్రభువుని ప్రకటించడం ప్రారంభించారు. పిల్లరా, ఎన్నో రకాల ప్రతికూలమైన పరిస్థితులు వాళ్ళ జీవితంలో ఎదురొచ్చినాయి. వారు ప్రభువుని ప్రకటిస్తున్నటువంటి వేళ హేరోదు యాకోబుని బంధించి యాకోబు తలను ఛేదించాడు.
ఎందుకనంటే యేసు ప్రభుని ప్రకటించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వారందరూ మారిపోతూ ఉన్నారు, జీవితాలు మారిపోతున్నాయి, తమ మార్గాలు మార్చుకుంటున్నారు. అది వారికి నచ్చట్లేదు. ఇలా ప్రకటిస్తున్నటువంటి వీరిని మనం అడ్డగించాలి, అవసరమైతే చంపేయాలి అనేటువంటి ఆలోచనతో యాకోబుని చంపినటువంటి హేరోదు పేతురుని కూడా చెరసాల్లో వేసేశారు. తెల్లవారితే పేతురుని కూడా చంపేటువంటి పరిస్థితి. తెల్లవారితే మరణించేటువంటి పేతురు ఆ మరణాన్ని గురించి భయపడి ఆందోళన చెంది కన్నీరు గారుస్తూ ఆ చెరసాల్లో లేడు. కానీ ఎలా ఉన్నాడు అనంటే ప్రశాంతంగా నిద్రపోతున్నాడంట. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు? తెల్లవారితే మరణించే వ్యక్తికి నిద్ర పట్టిద్దా? చిన్నపాటి బలహీనత ఏర్పడితేనే అన్నం తినం, వాళ్ళని వీళ్ళని చూస్తూ ఉంటాం, అంత అయిపోయింది అని. కానీ పేతురు దానిని బట్టి ఎక్కడా భయపడకుండా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ప్రభువుకి ప్రభు యొక్క మనసు ఏంటో తెలుసు. ప్రభు ఆయన విషయంలో ఏ విధంగా కలగజేసుకుంటాడో తెలుసు. ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తి, నా దేవునికి తెలియకుండా ఏది ఎంత మాత్రము కూడా నాకు హాని చేయదు. ఆయన సజీవుడుగా ఉన్న దినాల్లో, సస్యశరీరుడుగా ఉన్న దినాల్లో పడవలో ప్రయాణమై వెళ్తూ ఉంటే వీరందరూ కూడా ఓడలో ఒకవైపున కూర్చున్నారు, ఆయన మాత్రం ఓడ అమరము దగ్గరికి వెళ్ళున్నాడు. అంటే ప్రమాదానికి అడ్డుగా ఓడ అమరం దగ్గరికి వెళ్ళాడు. ఒకవేళ ప్రమాదం మొట్టమొదట వస్తే ఎవరికి వచ్చిద్ది అనంటే ప్రభు దగ్గరికే వచ్చిద్ది. ఆ తర్వాతే ఆయనను దాటుకొని శిష్యుల దగ్గరికి రావాలి. ఆయన అంత జాగ్రత్త మా విషయంలో చూపినటువంటి వాడు. మమ్మల్ని అనాథలుగా విడవనన్నాడు. నేను మీకు తోడై ఉంటాను, సదాకాలం మీతో ఉంటాను అని చెప్పిన వాడు నాతో ఉండడా? ఖచ్చితంగా నాతో ఉంటాడు అనేటువంటి ధైర్యంతో ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాడు. స్తోత్రం చెప్తారా? అదే సమయంలో, అదే స్థానంలో నిన్ను నువ్వు అక్కడ ఊహించుకో. నిద్రపోతావా? నిద్ర వచ్చిద్దా? ఈ సమయంలో నన్ను ఎవరు కాపాడతారు, నాకెవరు సహాయం చేస్తారు అని సహాయం కొరకు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఆయన మాత్రం ఏం పట్టించుకోలేదు. నా దేవుడు ఖచ్చితంగా నా విషయంలో జోక్యం చేసుకొని ఏ హాని నాకు కలగకుండా నన్ను తప్పిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నమ్మిన వానిని ఎరుగుదును. యేసయ్యని ఈరోజు మనం ఎరగలేదు కాబట్టే మన జీవితాల్లో చిన్న చిన్న సమస్యలకు భయపడుతున్నాం, చిన్న చిన్న ఇబ్బందులకు కలవరపడుతున్నాం. తెలుసా? యేసయ్యని నువ్వు ఎలా ఎరిగి ఉన్నావో, యేసయ్యని నువ్వు ఎలా ఎరిగి ఉన్నావు చెప్పండి. యేసయ్య ప్రేమ కలిగిన వాడు. ఏం కలిగి ఉన్నవాడు? నిన్ను ప్రేమిస్తున్నాడు అని నీకు తెలుసా? ఎంతమంది చెప్తారు నన్ను యేసయ్య ప్రేమిస్తున్నాడని? నిజంగా నిన్ను అంత ప్రేమించే యేసయ్య నీకు తోడై ఉంటే ఎందుకు బాధపడతావు? ఎందుకు కలత చెందుతావు? వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, వాళ్ళు నన్ను పలకరించలేదు, వాళ్ళు నాకు సహాయం చేయలేదు, వాళ్ళు నా గురించి ఆలోచించట్లేదు ఎందుకంటావు? చెప్పనా? పేతురు అంటాడు, దేనిని గురించి నువ్వు చింతపడొద్దు, నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేనిని గురించి నువ్వు చింతపడమాక. ఈ మాట చెప్తుంది ఎవరో తెలుసా? పేతురే. పేతురు రాసిన పత్రికలో పేతురే చెప్తున్నాడు. అలా పేతురు చెప్పడానికి గల కారణం ఏంటి అనంటే, పేతురు ఆ అనుభవంలోనికి వచ్చాడు. ఒకప్పుడు నన్ను చంపాలి అని చెరసాల్లోకి తీసుకెళ్లారు, కానీ నా దేవుడు నన్ను చంపకుండా ఆ చెరసాల ద్వారాలను తెరిచి నన్ను క్షేమంగా సురక్షితంగా నా స్నేహితుల దగ్గరికి నడిపించాడు. ఈరోజు అనుభవంతో పేతురు చెప్తున్నటువంటి మాట, నువ్వు దేనిని గురించి చింతపడాల్సిన అవసరం లేదు, నీ చింత యావత్తు కూడా ఆయన మీద వేయాలి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ఆయన మీదే. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా? ప్రాణము కన్నా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు.